హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. నిన్న అందరూ చూసే ఉంటారు, ఎంతో ఉత్కంఠగా అని చెప్పేదానికన్నా ఇంత వన్ సైడెడ్గా ఇండియా ఫైనల్లో గెలుస్తుందని చెప్పి అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ స్టేడియం ప్రభావం అలాంటిది. నాకౌట్స్లో ఎప్పుడు మనం అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో గెలిచిన దాఖలాలే లేవు. మొత్తం హిస్టరీ రిపీట్ అయిపోయింది, ఎవ్రీథింగ్. అసలు కాన్సిక్యూటివ్గా 2 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచింది కూడా ఇండియానే. అది హోమ్ గ్రౌండ్లో గెలిచింది కూడా ఇండియానే. అలాగే 3 సార్లు కప్పు గెలిచి కూడా మన ఇండియానే. అసలు చూశారుగా ఒక్క మ్యాచ్ ప్రభావం ఇండియా పైన ఎంత బాగా ఉందంటే మొత్తం పీస్ఫుల్ నైట్. నాకు తెలిసి నిన్న ఆనందోత్సాహాల మధ్య అందరు ఉన్నారే తప్ప ఎవ్వరు ఎక్కడ ఒక రవ్వంత కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు టాస్ గెలిచి కూడా మళ్ళీ ఫీల్డింగ్ తీసుకున్నారంటే అంటే ఎంత బాగా చేసింగ్లో గెలుస్తున్నారనే దానికి రీజన్ కూడా నేను ఎందుకే మొన్న ఇంగ్లాండ్ అదే చేసింది, ఈరోజు న్యూజిలాండ్ అయినా కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే 15 మ్యాచెస్లో ఆన్ అన్ యావరేజ్ ఇలా చేసింగ్ సైడే 14 సార్లు గెలిచిందంటే అంత డామినేటింగ్గా చేసింగ్ చేయొచ్చు అని చెప్పి ఉన్నాయి. ఆ 4 సార్లే ఇండియా గెలిచింది ఈ వరల్డ్ కప్స్లో ఇలా చేసింగ్లో. ముందు బ్యాటింగ్ చేసి ఆ 4 సార్లు కూడా ఇండియాని. చూశారుగా ఇండియాని వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్లో కొట్టడం అనేది సో ఫైనలీ ఇంపాసిబుల్ అనే స్థాయికి వెళ్ళిపోయిందంటే మామూలు విషయం కాదు. అసలు మనం స్టార్టింగే యూఎస్ఏతో కొంచెం డూ ఆర్ డై లెవెల్లో మ్యాచ్ జరిగింది. అసలు అనుకున్నాను ఏంట్రా ఇలా జరుగుతుంది మ్యాచ్ అని చెప్పి, కానీ ఎక్కడ. దాని తర్వాత ఓకే చిన్న టీమ్స్ అయినా కూడా వరుసగా గెలుస్తూ సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో దెబ్బ తగిలి ఏంటి ఇంకా ఈసారి సర్దేశామా అనుకున్న టైంలో గాడ్ రియల్లీ హెల్ప్స్ అస్. ఉంది మనకి ఈ టైటిల్ కొట్టాలని ఉన్నప్పుడు ఇలాంటి ట్విస్ట్లు టర్న్లు అంటారుగా, ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది అన్నట్టు అప్పుడు మొదలైందండి అసలు ఇండియాది. చాలా మంది ఈ క్రికెటర్స్ కానీ ఎక్స్ క్రికెటర్స్ కానీ అస్సలు ఇది ఐసీసీ బీసీసీ ఈక్వల్ అయిపోయినట్టుంది, ఇండియా కోసమే హైవే పిచ్లు తయారు చేశారు అని. ఇండియా కోసమే హైవే పిచ్లు తయారు చేస్తే టాస్ కూడా ఇండియా కూడా గెలవదు కదా, ఎక్కడ గెలిచింది? అదే హైవే పిచ్ నిజంగా అయితే వాళ్ళు కొట్టాలి కదా. అంతెందుకు సెమీఫైనల్లో చివరి బాల్ దాకా మ్యాచ్ వెళ్ళిందంటే సెమీఫైనల్ కేవలం ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇండియా అండ్ ఇంగ్లాండ్ సేమ్గా నడిచాయి. కేవలం వాళ్ళకి మనకి తేడా మన దగ్గర బుమ్రా ఉంటాం. బుమ్రా ఈస్ ఎ జనరేషనల్ బౌలర్ అని చెప్పి ఎందుకు అందరూ చెప్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. చాలా బాగా అంటే ఇంకా T20 వరల్డ్ కప్స్లో కానీ ఈ ఓడిఐ ఫార్మాట్లో నాకు తెలిసినంత వరకు బుమ్రాని కొట్టేవాళ్ళు లేడు. ఈ డెకెట్స్లో ఆ లెవెల్లో జరిగిందండి అసలు మన బుమ్రా అక్కడ డామినేషన్. నిన్న మ్యాచ్లో కూడాను స్టార్టింగ్ దగ్గర నుంచి కూడాను మనోడే. తన దగ్గర బాల్ వెళ్ళిందా ఎకానమీ తగ్గిపోయిద్ది, వికెట్లు పడిపోతాయి. ఆ ప్రెషర్ బిల్డప్ చేసే తత్వం అది ముందు తీసుకెళ్తుంది బుమ్రా అయితే. దాని తర్వాత ఎమ్మటే అసలు సీనియర్ అయిన అక్షర్ పటేల్ అసలు అన్సంగ్ హీరో అని చెప్పాలి మనం ఆయన గురించి కూడాను. వీళ్ళు సూర్యకుమార్ యాదవ్, ఈ తిలక్ వర్మ, శివం దూబే, హార్దిక్ పాండ్యా, ఈ శాంసన్ అని మనం చెప్తున్నాము, చాలా క్యాచెస్ కానీ బౌలింగ్లో కానీ అసలు అక్షర్ పటేల్ చాలా బాగా చేశాడు. అసలు మనం ప్రతి ఒక్కరిని లిటరలీ వీ హ్యావ్ టు కంగ్రాట్స్, లిటరలీ అండి. ఇది టీమ్ గేమ్ అని ఫస్ట్ టైం అనిపించింది అనే లెవెల్లో చేశారు. ఎందుకంటే ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర ఉంది, రైట్ ఫ్రమ్ ద ఓపెనర్స్. అభిషేక్ శర్మ ఓకే లాస్ట్ మ్యాచ్ ఆడిన, మధ్యలో ఒకసారి ఆడినా సరే, అతను ఇంకా ఏజ్ ఉంది, హీ క్యాన్ ప్రూవ్ ఇట్. లాస్ట్లో కూడా నిన్న మ్యాచ్లో ధనాధన్ చేసేసాడు. ఇషాన్ కిషన్, అసలు ఇషాన్ కిషన్ శాంసన్ గురించి సపరేట్గా ఎందుకు చెప్పాలంటే వీళ్ళని అసలు తీసుకుంటారా ఇంకా క్రికెట్లో అనే లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళు కంబ్యాక్ ఇచ్చి శాంసన్ అయితే ఏకంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ద టోర్నమెంట్ తీసుకున్నాడు. అసలు అది ఒక వాళ్ళ లైఫ్లో మెమరబుల్ అలా చెప్పుకోవచ్చు మనం. మిగతా ఎవరైనా కానీ ఈ తిలక్ వర్మ కానీ, శివం దూబే కానీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ పెద్దగా రన్ స్కోర్ చేయకపోయినా కూడా ఆ క్యాప్టెన్సీ లెవెల్ తను బాగానే నిర్వర్తించాడు. ఎందుకంటే హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ద T20. లేట్గా క్రికెట్లోకి వచ్చినా కూడా వన్డే క్రికెట్ ఇండియా టీంలోకి తన ముద్ర వేసుకున్నాడు. అందుకే కదా కెప్టెన్సీ తీసుకొని ఆఫ్టర్ 2007 ధోని
2024 మన రోహిత్ శర్మ తర్వాత మన సూర్యకుమార్ యాదవ్ క్యాబినెట్లోకి T20 వరల్డ్ కప్ పెట్టగలిగాడంటే ఈ ఈ కలెక్టివ్ టీమ్నెస్, అతని ఈ గేమ్ ప్లేని అసలు ఎవరి గురించి మనం తక్కువగా చెప్తామండి. స్క్వాడ్, ఇండియన్ స్క్వాడ్ మొత్తం నాకు తెలిసి నేను ఎప్పుడో అనుకుంది ఏంటంటే ఈ T20 స్క్వాడ్ రిలీజ్ చేసినప్పుడు ఎప్పుడైతే గిల్ కానీ పంత్ కానీ ఈ ఓవర్ రేటెడ్ ప్లేయర్స్ వీళ్ళంతా, అప్పుడే ఫస్ట్ స్టెప్ ఏదో మంచి జరగబోతుంది అనేది. ఎందుకంటే ఇండియా బెంచ్ కూడా ఆ స్థాయిలో ఉంటుందండి ఇప్పుడు ప్లేయర్స్. నిన్న చూస్తే తెలుస్తుంది కదా ఎవరి ఈక్వల్ కాంట్రిబ్యూషన్. అంటే ఒక సెల్ఫ్లెస్ క్రికెట్ అయితే అందరూ చెప్తుంది రోహిత్ శర్మ నేర్పించెళ్ళాడని చెప్పి. ఎందుకంటే ఈ అటాకింగ్ గేమ్ మోడ్ కనుక T20లో చూపించకపోతే ఎప్పుడు ఇండియా ఇలాంటి చేసింగ్లు కానీ ఇలాంటి రన్స్, అసలు పరుగుల వరద 96 రన్లతో గెలవడం అనేది T20 ఫైనల్లో ఇస్ ఇట్ ఏ జోక్? నో, నాట్ ఈవెన్ ఏ జోక్. ఇండియా ప్రూవ్డ్ ఇట్, నో వన్ క్యాన్ బీట్ ఇట్. అసలు ఎంత ఆనందంగా ఉందంటే మనం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అంటారు కదా ఒక్క మ్యాచ్ అందరి మూడ్ స్వింగ్స్ కూడా మార్చేసిద్దని. ఇండియాలో క్రికెట్ కున్నంత వాల్యూ అది. ఈ సినిమా ఒకటి, క్రికెట్ ఒకటి ఆ లెవెల్లో ఉంటుంది. మన ఛానల్ నుంచి మళ్ళీ ఇంకోసారి క్రికెట్ టీమిండియాకి, అలాగే టీమిండియా ఫ్యాన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. 3వ T20 వరల్డ్ కప్ టైటిల్ని మన దగ్గర తీసుకొచ్చినందుకు. జై హో ఇండియా.